సినిమా బడ్జెట్లు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు ప్రొడ్యూసర్లు. ఏది ముట్టుకున్నా కరెన్సీ కట్టలు కరిగిపోతున్నాయంటున్నారు. ద సేమ్ టైం కంట్రోల్ అనేది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు పాత తరం ప్రొడ్యూసర్లు. సినిమా బడ్జెట్లపై బన్నీవాస్, తమ్మారెడ్డి భరద్వాజ రియాక్షన్స్ మనం చూద్దాం. సో ఫస్ట్లీ తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది అని చెప్తున్నారు బన్నీవాస్. ఎంత ఎదిగినా బడ్జెట్ మన కంట్రోల్లో ఉండాలి అని చెప్తూ ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ఆ తర్వాత 10-12 సినిమాలు చూసి లాభాల లెక్కలేసుకోకూడదు అన్నది బన్నీవాస్ మాట అయితే, ఏదైనా సరే ఖర్చు మాత్రం ఖచ్చితంగా మన చేతులు దాటిపోకూడదు అని చెప్తున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. 12-13 కోట్లు పెట్టనిదే ఒక చిన్న సినిమా కూడా తీయలేకపోతున్నాము ఈ రోజుల్లో అంటున్నారు బన్నీవాస్. అయితే కొన్ని కారణాలతోనే ఖర్చు కంట్రోల్లో లేకుండా పోయింది అనేది తమ్మారెడ్డి ఒపీనియన్. ఇక ఖర్చులు, వేతనాలు అన్నీ పెరిగిపోయాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప ప్రొడ్యూసర్కి ఏమీ మిగలట్లేదు అన్నది బన్నీవాస్ ఆవేదన. కానీ వస్తే 1000 కోట్లు రావాలి అనే ఆలోచనే కరెక్ట్ కాదు అంటున్నారు భరద్వాజ. పాన్ ఇండియా కోసం పాకులాడుతున్నావు, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఆయన. ఇక హైదరాబాద్లో షూటింగ్ పెట్టుకుంటే హౌస్ లొకేషన్కే రోజుకి 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. ఇంకెక్కడి కంట్రోల్ అంటున్నారు బన్నీవాస్. కానీ ఒకప్పుడు సినిమా ఖర్చు మన చేతుల్లోనే ఉండేది, ఇప్పుడు అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని తన అభిప్రాయాన్ని చెప్తున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. సో మనసుంటే మార్గం ఉంటుంది, అది మన చేతుల్లోనే ఉంది అంటున్నారు ఇండస్ట్రీలో తల పండిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ప్రొడక్షన్ బాయ్స్ని ఎవరు పెడతారు? నువ్వు పలానా వాళ్ళు కావాలని నువ్వు పెట్టుకుంటావు, వాళ్ళు 10 మంది ఉండాలనుకుంటారు అనుకో. కార్లను ఎవరు పెట్టుకుంటారు? నువ్వు పెట్టుకుంటావు. నీకు ఎందుకు కావాలి 10 కార్లు ఎందుకు పెట్టుకుంటున్నావు? అంతా నీ చేతుల్లోనే ఉంది, సర్వం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు కొన్ని కారణాల వల్ల. మా రోజుల్లో మాకు తెలుసు కారణాలు ఏంటో, అందుకని మేము కంట్రోల్ చేసుకోగలిగాం. మాకు పోయినా ఇంత పోయింది, వచ్చినా ఇంతే వచ్చింది. ఇప్పుడు నాకు వస్తే 1000 కోట్లు రావాలనుకుంటున్నాం మనం. నేను చాలా సినిమాలు తీసాను. నేను సినిమాలు తీసినప్పుడు నాకు రియల్ ఇంటీరియర్ కానీ, లేకపోతే ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలోనే ఇంకో చోట ఉన్న సెట్లు కానీ తీసుకునేవాళ్ళం. ఫర్నిచర్ హైర్ చేసేసి అక్కడ పడేస్తే అయిపోయింది. ఒక సెట్ అసిస్టెంట్, 2 అసిస్టెంట్లు ఉంటే వాళ్ళు ఫర్నిచర్ చేసేస్తే 15 రోజులు షెడ్యూల్ అక్కడే చేస్తాం కాబట్టి ఇంకేం అక్కర్లే నాకు. ఇప్పుడేం చేస్తున్నారు? మీరు చెప్పిన ఇందాక నాకు ఒక ఆర్ట్ డైరెక్టర్ కంపల్సరీగా ఉండాలి, దానికి అతనికి అసిస్టెంట్ ఒక కంపల్సరీగా ఉండాలి, అతనికి 2 ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్లు కంపల్సరీగా ఉండాలి, వాళ్ళకి 4 హెల్పర్లు కంపల్సరీగా ఉండాలి అంటున్నారు. ఇది తప్పు. అది నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే నేను ఎఫర్ట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా డబ్బులు ఇచ్చేవారు ప్రొడ్యూసరు.